గాదే సాయి కృష్ణ ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ అయిన వ్యక్తి. అతను ఏదో అమాయకుడు, కనిపించకుండా పోయాడు అని చెప్పి వైసీపీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో, ఒక కులానికి సపరేట్గా ఆయన్ని యాడ్ చేసేసి మాట్లాడుతుంటే కనుక నాకు కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ అలానే ఉంటారా అనే భావన ప్రజల్లోకి వెళ్ళేసరికి నాకు కొంచెం బాధేసింది. ఎందుకంటే గతంలో మా అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? మా వాళ్ళంతా తాగుబోతులు, తిరుగుబోతులు అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళని పోర్ట్రేట్ చేయాలని చూస్తుంటే కనుక కొంచెం బాధేసింది. ఎందుకంటే కనుక వాళ్ళల్లో ఇంటలెక్చువల్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ప్రతి కులంలోనూ ఉంటారు చెడపురుగు అనేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఒక నీచుడుగానే చూడాలి, ఒక రకంగా చెప్పాలంటే ఒక నేరస్తుడిగానే చూడాలి తప్పితే అతన్ని ఒక కులం ఆపాదించి అతనికి ఏదైనా జరిగితే ఆ కులానికి అంటగట్టేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నా భావన. ఇక్కడ ఏదో కులాహంకారంతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అది కమ్మల్లో అయినా, కాపుల్లో అయినా, రెడ్లలో అయినా, ఏ కులంలో ఉన్నాళ్ళు ఏ తప్పు చేసినా సరే వాళ్ళని నిందితులుగానే చూస్తారు. యాక్చువల్గా పీనల్ కోడ్ చెప్పేది కూడా అదే. ఇక్కడ కులాల గురించి చెప్పరు. పీనల్ కోడ్లో కులాల ప్రస్తావన ఉండదు. నేరం జరిగిన స్వభావం గురించి. ఇక సిఐ నాగరాజు గారి గురించి ఆయన గతంలో చూసాం, యాంటీ గోండా స్క్వాడ్లో చేశారు. దాని తర్వాత రీసెంట్గా కృష్ణలంకకు వచ్చారు. కృష్ణలంక దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి అక్కడ నేరాలు గణనీయంగా తగ్గిపోయినాయని చెప్పి అక్కడ రిపోర్ట్ ఉంది. అంటే ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ట్రీట్ చేసేవాడు అనే దాని గురించి నేను మాట్లాడను. అక్కడ ఉన్న ప్రజల ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇక్కడ నేరాల నియంత్రణ బాగా జరిగింది అని మాత్రమే చెబుతున్నారు. అంటే ఈయన మరి కొడుతున్నాడా లేదంటే బెదిరిస్తున్నాడా ఏం చేస్తున్నాడా అనే దాని గురించి నేను మాట్లాడను. ఇక్కడ మిస్ అయ్యాడు వ్యక్తి. ఎస్, అతను మిస్ అయ్యాడు కాబట్టి అతను కనిపెట్టాల్సిందే. లేదు, అతని ద్వారా ఎవరైతే ఈ పోలీసుల ద్వారా అతనికి ఏమన్నా జరిగితే ఆ పోలీసులకు శిక్ష పడాల్సిందే అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అసలు విషయానికి వస్తే కనుక దీన్ని కాపులకు అంటగట్టి కంప్లీట్గా కాపు జాతి మొత్తాన్ని పొరుగు తీస్తున్న వైసీపీ నాయకుల గురించి నేను మాట్లాడుతున్నా. అయ్యా అంబటి రాంబాబు గారు, అయ్యా జక్కంపూడి రాజా గారు, మీరు దీన్ని ఏదో చేద్దామని చూశారు. ఏం కాలా. నిన్న చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, వాళ్ళ తల్లిదండ్రులని వెళ్ళి కలిశారు. మీకు తగిన న్యాయం చేస్తాం. ఎవరైతే మీ కొడుకు ఒకవేళ నిజంగానే మీరు అంటున్నట్టు చనిపోతే గనక ఎవరి ద్వారా అయితే చనిపోయారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి దీనికి మీకు రాజకీయానికి మనుగడ లేకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. రాజకీయానికి మనుగడ లేకుండా కేసుని రన్ చేస్తూనే ఉంటారు. కానీ మీలాంటి రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగం లేకుండా చేశారు. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి, కానీ దీన్ని కులాలకు ఆపాదించి మేము ఉద్యమాలు చేస్తాం, రాష్ట్రాల్లో ఊరేగుతాం అంటే కనుక గతంలో జరిగినప్పుడు మీరు అందరూ ఎక్కడ ఉన్నారు? వెంకయ్య నాయుడు గుర్తున్నాడా మీ అందరికీ? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అతని కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఏమడిగాడు? మీ ఎమ్మెల్యేని రోడ్డేగా అడిగింది. రోడ్డు అడిగాడు, ఆ షర్టు కూడా మార్చుకోలేదు పాపం. ఆయన తెల్లారేసరికి అదే షర్టులో చనిపోయి ఉన్నాడు అక్కడ. రోడ్డు అడిగిన పాపానికి చంపేస్తారా? మరి ఈ జక్కంపూడి రాజా కానీ లేదంటే కనుక ఈ సోకాల్డ్ కాపు నాయకుడు అని చెప్పుకుంటున్న అంబటి రాంబాబు కానీ, నేను కాపు టైగర్నే అని చెప్పుకుంటున్నా అంబటి రాంబాబు కానీ ఆ రోజు ఎందుకని మాట్లాడలేదు? ఈ రోజు ఒక నేరస్తుడు, అవును నేరస్తుడే అంట, నేను బరాబర్ నేరస్తుడే అంట. నేరస్తుడు కనపడకపోయేదానికి మీ అందరికి బాధేసిందా? ఎందుకు? మీకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తగ్గిపోయాడని బాధపడుతున్నారా? నేరస్తుడే. అతని తల్లికి మాత్రం అతని బిడ్డ కాబట్టి ఆ తల్లి పడుతున్న బాధ. ఆ తల్లి పోరాటంలో న్యాయం ఉంది, మీ పోరాటంలో ఏముంది? దాన్ని ఒక కుల గొడవగా తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో ఉన్న ఒక వర్గాన్ని మొత్తాన్ని అదే విధంగా పోర్ట్రేట్ చేయాలని చెప్పి మీరు చేస్తున్నారే, అది మాత్రం కరెక్ట్ కాదంట. నేను ఏంటి ఉద్యమాలు చేస్తారా? ఇది నేనంటుంది కాదండి, ఇది నేనంటుంది కాదు. జక్కంపూడి రాజా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి వినండి. జక్కంపూడి రాజా ఏం మాట్లాడుతున్నాడో విన్న తర్వాత దాని మీద మాట్లాడదాం మనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే అండి, పక్కా జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే.
ఒక నిందితుడు మిస్ అయ్యాడు, అతను పలానా కులానికి సంబంధించిన వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ మైండ్ ఆఫ్ క్రిమినాలజీ, క్రైమ్స్ లో మాస్టర్ బ్రెయిన్ అటువంటి జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ లో ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా గొడవలకు లేపుదాం, మనం కాపు వర్గాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి దూరం చేద్దామనే ఆలోచనతోటి భయంకరంగా ప్లాన్ చేసి అంబటి రాంబాబును వదిలేడు. అంబటి రాంబాబు ఏమో దొంగ ఫోటోలు వదిలేసి పాపం దొరికిపోయాడు అనుకోండి. ఆ దొంగ ఫోటోల సంగతి కూడా రేపు కోర్టులో తేల్చుకుంటారు, అది వాళ్ళు పోలీసులు తేల్చుకుంటారు. దాన్ని 29వ తారీఖు కేసు ఉంది కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుందో పరిణామాలు బట్టి ఆ రోజు మాట్లాడదాం మనం దాని గురించి. ఈ అంబటి రాంబాబు కానీ, సోకాళ్ళు జక్కంపూడి రాజా కానీ వీళ్ళందరూ వెళ్ళి తెగ పాపం అక్కడ ఏదో చేద్దామని చూస్తే చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి హామీ ఇచ్చి మీ కొడుక్కి న్యాయం చేసే బాధ్యత మాదమ్మ అని చెప్పి హామీ ఇచ్చేతలకి వాళ్ళ తల్లి కానీ వాళ్ళ మేనమామ గారు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంది, మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా పరిస్థితి గమనించి మమ్మల్ని పిలిచి మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళు ఒప్పుకొని బయటికి వెళ్ళిన తర్వాత జక్కంపూడి రాజా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. ఇవాళ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాత్రమే కాదు, ఉన్నతాధికారులతో సహా ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరి మీద కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఇదే ఒక ఇంతవరకు అయితే నేను యాక్సెప్ట్ చేస్తానండి. యాక్షన్ తీసుకోవాలి. దీన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. నిజంగానే పోలీసులు తప్పు చేస్తుంటే గనక వాళ్ళకు శిక్ష పడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కోరుకుందాం. కానీ ఇక్కడ దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడో ఈయన మాటల్లోనే పొరపాటున బయటకు వచ్చింది. ఒక్కసారి వినండి జక్కంపూడి రాజా మాటల్లో. కింద తయారవుతుంది. ఏంటంటే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరి మీద కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఇదే ఒక ఉద్యమం కింద తయారవుతుంది. కాపుల ఆగ్రహానికి, ఆవేశానికి ఇప్పటికే గతంలో మీరు చవి చూసారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో. మీరు ఇప్పుడు కాపుల ఆగ్రహానికి గురి కావాలి అంటున్నావు కదా, సరే నీకు ఒక చిన్న వీడియో బయట అలాగే ఆడియో వినిపిస్తా. చూపించే ప్రయత్నం ఎమ్మెల్యే గారు కారు దిగండి అనబోయి కారు దిగు అన్నాడు పొరపాటున ఆ వెంగయ్య నాయుడు అనేది పొరపాటున కారు దిగండి అనబోయి దిగు అన్నాడు. దాని పర్యవస్థానం ఏందో తెలుసా, ఇది షర్టు కూడా మార్చుకోలేదండి పాపం. ఆయన షర్టు కూడా మారలా, ఏ కలర్ షర్టులో అయితే అడిగాడో అదే కలర్ షర్టులో తెల్లారేసరికి విగత జీవిగా పడి ఉన్నాడు. మరి ఈ రోజు మాట్లాడుతున్న ఈ సోకాళ్ళు కాపు నాయకులు అని చెప్పుకుంటున్నాళ్ళు, అతను కూడా కాపు యువకుడే కదా, వాళ్ళ గ్రామానికి రోడ్డే కదా అడిగింది, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సరే ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని పరామర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక ముగ్గురు పేర్లు చూస్తా అండి, ఆ ముగ్గురు పేర్లని మీరు ఎందుకు పరామర్శ చేయలేదో మీరు చెప్పండి. ముగ్గురు కాదు, నలుగురు. మొట్టమొదటి వాళ్ళు డాక్టర్ సుధాకర్. మాస్క్ అడిగిన పాపానికి అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆయన వైజాగ్లో ఏదో పనుండి వెళ్ళొస్తుంటే ఆయన తాగాడు అని చెప్పి రోడ్డుకు అడ్డంగా ఆపి రోడ్డు మీద మీరు నానా బేవత్సం చేస్తుంటే ఆయన కంట్రోల్ కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారిని మాట తూలాడు. మాట తూలిన తర్వాత ఏమైందండి, పెడరెక్కలు విరిచి ఆటోలో మూటగట్టి పడేశారే. తర్వాత ఆయన మనోవేదంతో చనిపోయాడే, ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. డాక్టర్ సుధాకర్ ఎనస్థీషియా స్పెషలిస్ట్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ సుపరిచితుడు. మాస్కే అడిగింది పాపం ఆయన. సరే ఇవన్నీ కాదండి, ఏదో తన అభిమానం కొద్దీ
తన ఇంటి ఆవరణలోనే తనకి ఉన్న స్థలంలోనే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఎవరు? తోట చంద్రయ్య. అలాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద గొంతు మీద కత్తిపెట్టి జై జగన్ అంటే కనుక నేను వదిలేస్తామంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నందుకు పేకకు వస్తారా? దారుణంగా నడి రోడ్డు మీద నరికేశారే, పేక కోసేశారే, ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? నేను స్ట్రైట్గా అడుగుతున్నా మిమ్మల్ని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడండి, చిన్న పిల్లాడు. తన అక్కగారిని వేధిస్తున్నారు, తన అక్కని వేధిస్తున్నారు అని చెప్పి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మీ సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రాళ్లే వేధిస్తున్నారని చెప్పి ఎందుకన్నా అక్కని ఇలా ఏడిపిస్తున్నారు మీరు? ఇది పద్ధతి కాదు, మీ సంగతి తేలుస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తామని చెప్పి చెప్పినందుకు ఆ కుర్రాడి నోట్లో పేపర్లు కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టారే. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మన జోగి రమేష్ గారు ఏం మాట్లాడారు? ఇక్కడ కులాల గురించి మాట్లాడకూడదు, బాధితుల గురించి మాట్లాడాలి అన్నారు. కానీ ఈరోజు బాధితుల గురించి మాట్లాడకుండా కులాల గురించి మాట్లాడుతున్నారే. మరి ఆ రోజు అమర్నాథ్ గౌడ్ చేసిన పాపం ఏంటి? వాళ్ళ అక్క గురించి పోరాటం అబ్బాయి చేసిన పాపమా? మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? సరే, ఇవన్నీ ఒకెత్తు అనుకుందాం, మరో దానికి వెళ్దాం. నందం సుబ్బయ్య గుర్తున్నాడా? మీరు అక్రమ ఇసుక దందాలు, అక్రమ మట్టి దందాలు చేస్తుంటే వాటిని అడ్డుకున్నాడని చెప్పి దారుణంగా పరిగెత్తిచ్చి పొడిచి చంపారే. మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇక వస్తే గనక చిన్న పిల్ల క్లాస్లో ఫస్ట్ వస్తుందని చెప్పి స్కూల్లోంచి తీసేశారు ఒక మైనార్టీ బాలికని. నీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి, ఆ పాప చనిపోయింది ఊరేసుకో. మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఓకే, పరామర్శకు వెళ్ళావు, కానీ నువ్వు మాట్లాడింది అక్కడ ఏదో కుర్రాడు ఆవేశంలో 2-3 తప్పులు చేశాడా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆవేశంలో 2-3 తప్పులు చేశాడా? నీకు అసలు కేసుల లిస్ట్ ఎంత ఉందో తెలుసా? ఆ అబ్బాయి మీద అసలు కేసుల లిస్ట్ అనేది ఎంత ఉందో తెలుసా? మొత్తం మీద ఉన్న కేసులు 24 కేసులు. ఎన్ని? 24 కేసులు. 24 కేసుల్లో గంజాయి కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా? 6 గంజాయి కేసులు ఉన్నాయి. అందులో సెటిల్ అయిన ఎన్ని కేసులు? 9 కేసులు సెటిల్ అయిపోయాయి. ఆ సెటిల్ అయిన కేసుల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒకటి సెటిల్ చేశారే, మీరు మర్చిపోయారేమో, మాకు గుర్తుంది. పోక్సో కేసు. తన సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లని తీసుకెళ్ళి ఏం చేశాడో, ఎంత దారుణం చేశాడో తెలియదా, పోక్సో గేటు కట్టారు. ఆ పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత అవమాన భారం భరాయించలేక ఆ పిల్ల తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. వాళ్ళు బాధితులు కాదా? వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నీకు రాజకీయం చేసుకోవటానికి కావాలి. పోక్సో కేసు అంటే తెలిసిన మైనర్ బాలికను వేధించిన కేసు. అది ఏ విధంగా వేధించని పోక్సోలో జరిగేది దాని గురించి చెప్తున్నాను. ఇక గంజాయి ఎంత దొరికిందండి? ఎన్ని కేసుల్లో దొరికాడు గంజాయికి? 30 దగ్గర 45 కేజీల గంజాయి అతని దగ్గర నుంచి రికవరీ చేశారు పోలీసులు. పట్టుకున్న ప్రతిసారి మొత్తం కలిపితే కనుక రికార్డులన్నీ టాలీ చేస్తాయి. ఇవన్నీ వదిలేసి సొంత స్నేహితుడిని పార్టీకి పిలిచారు, మాట పెరిగింది. ఆమె నవీన్ రెడ్డి అనే వ్యక్తిని చంపేశాడు కదా. మరి నవీన్ రెడ్డే కదా, మీ రెడ్డి బిడ్డని పరామర్శించావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఓహో, రాజకీయానికి పనికిరాదు కదా అది. ఇక్కడైతే కనుక అతను కాపు కనపడకుండా పోయాడు, రాజకీయంగా వాడుకుందామని వచ్చాడు. మీ నాయకులందరికీ ఏం చెప్పావు నువ్వు? దీన్ని ఒక ఉద్యమం చేయండి, పవన్ కళ్యాణ్కి కాపుల్ని దూరం చేయండి అంటున్నావు. దానిలో భాగంగానే జక్కంపూడి రాజా మాట్లాడిన మాటలు. నేను వేరేది ఏం చెప్పను నీకు. నీ ప్లాన్లన్నీ మీ వాళ్ళే బయట పెడతా ఉంటారు. అది నీ చవటల్లా నీ వాళ్ళు లూజ్ టాక్ వల్లే నువ్వు ఇలా తయారవుతున్నావు. 2004 తీసుకోండి, లేకపోతే 2019 తీసుకోండి,
గతంలో పరిస్థితులన్నీ కూడా మీరు కాపులకి ఏ రకంగా అయితే అంతకు ముందు రంగా గారి అంశంలో కానీ కేవలం మళ్ళీ చంద్రబాబుకి పట్టం కట్టారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటల్ని నమ్మి మాత్రమే తప్పితే మరొకటి కాదు. ఈ మాటలో ఒక మాట వాస్తవం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వల్ల ప్రజల్లో ఆలోచన వచ్చి చైతన్యం వచ్చి ఒక 5% ఓటింగ్ పెరిగింది. 5 to 10% ఓటింగ్ పెరిగి జగన్ లాంటి దుర్మార్గుడు మాకు వద్దు అని చెప్పి అందరూ ఓటేయడానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇందులో ఈ 10%లో తనని నమ్ముకున్న తన కులం వాళ్ళైనటువంటి కాపులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, వెలములు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉన్న యువత ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతున్నారు కదా, నేను కుల రాజకీయాలు చేయడానికి రాలేదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. కుల రాజకీయాలు చేయడానికి రాలేదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నప్పుడు మీ బాధ ఏంటి? ఇంకా ఇక్కడ కుల ప్రస్తావనలు ఎందుకు తెస్తున్నారు? ఇప్పుడు ఆయన ఏమన్నారు? కాపు ద్రోహి అంటారా? ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించకపోతే చరిత్ర హీనుడి కింద ఆయన కూడా నిలిచిపోతారు. కాపు ద్రోహి కింద ఆయన కాపు సామాజిక వర్గం నాకు అవసరం లేదని ఎలాగో బహిరంగంగా చెప్తున్నాడు. ఆయన పత్రికా ముఖ్యంగానే నేను కాపుల కోసం కాదు వచ్చింది రాజకీయాల్లో అని ఈవేళ ఈ సంఘటనతో కాపు ద్రోహి కింద ఆయన నిలిచిపోతాడు. ఎందుకు నిలిచిపోతాడు? ఒక నేరస్తుడికి సపోర్ట్ చేయాలంటారా మీ దృష్టిలో? ఒక నేరస్తుడికి సపోర్ట్ చేస్తే గనక అంటే మీరు సపోర్ట్ చేసినట్టు ఒక నేరస్తుడికి సపోర్ట్ చేయాలా? సిబిఐ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చిన అవినాష్ రెడ్డిని కాపాడినట్టు కాపాడాలంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేరస్తులను శిక్షించండి అని అడగటం వరకు బాగానే ఉంది. ఇందులో కాపులుగా కులాలను తీసుకురావడం మాత్రం నచ్చలేదు. ఇదే మీరు చేస్తున్న బ్లండర్ మిస్టేక్. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటి వరకు నేను చాలా అడిగాను, ఆ కుటుంబాలను ఎప్పుడు పరామర్శిస్తారో చెబితే గనక మీ వెనకమాల వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు మీరు ఏ విధంగా చేస్తున్నారో చూస్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. మరి